నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పోలీసులు ఒక దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో నేరాలు అరికట్టడానికి మరియు దొంగతనం చేస్తూ ఉన్న నిందితులను పట్టుకోవడానికి కొనసాగుతూ ఉన్న భద్రతా చర్యల్లో భాగంగా కువైట్లోని ఇల్లు మరియు జమ్మియాలు, షాపులు, దుకాణాలలో చొరబడి డబ్బును దొంగలించడంలో నైపుణ్యం కలిగిన ఒక నేర ముఠాను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అరెస్టు చేశారు. ఆల్ సులైబియాలోని జమ్మియాలో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి అద్దాల తలుపును పగలగొట్టి లోపలికి చొరబడి ఆవరణలోని లోపల ఉన్న డబ్బును దొంగిలించాడని చెప్పి ఫిర్యాదు అందిన తర్వాత ఈ కేసు ప్రారంభమైందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. భద్రతా బృందాలు వెంటనే దర్యాప్తు మరియు సాంకేతిక తదుపరి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సమీక్షించడం కూడా జరిగిందని, దీని ఫలితంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. నిందితులు తాము నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. దోపిడీ సమయంలో ఉపయోగించిన ముసుగును భద్రతా సిబ్బందికి చూపించారు. ఆ ముసుగు తర్వాత ఆల్ సులేబియా ప్రాంతంలోని ఒక ఇంటి పైన కూడా అయితే వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో జరిగిన మరో 5 గుర్తు తెలియని దొంగతనాల కేసుల్లో కూడా నిందితుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేస్తూ ఉన్నామని చెప్పి, ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి, కువైట్లో ఉన్న ఆస్తులను రక్షించడానికి, చట్టవిరుద్ధమైన నేరస్తులను పట్టుకోవడం కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వీరు ఇళ్లల్లో, జమ్మియాలలో షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల్లోకి చొరబడి డబ్బు మరియు విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ ఉంటే ఆల్ సులైబియా జమ్మియాలో దొంగతనం చేసిన తర్వాత ఈ కేసు ప్రారంభమైందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.